మీడియా మీరు ప్రచారం చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక రాంగ్ నెరేటివ్ కొన్ని ఎల్లో మీడియా ఛానల్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చి 2024లో చంద్రబాబు నాయుడు గారు ఒరగబెట్టేది ఏం లేదు. ఇదైతే నేను క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం. జగనన్న 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నారు. ఇవాళ స్కూల్స్ అద్భుతంగా తయారవుతూ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా కూడా ప్రెగ్నెంట్తో ఉన్న మహిళ దగ్గర నుంచి పండు ముసలి వృద్ధుల దాకా ఇవాళ ఏ సెగ్మెంట్ ప్రజలను కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయాల. అంతా కూడా వాళ్ళని సొంత కుటుంబంలో చూస్తూ ఉన్నారు. ఇవాళ మీరు అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళండి అన్న, వెళ్ళి పిల్లల్ని చూడండి ఎంత ముద్దుగా బొద్దుగా ఉంటూ ఉన్నారు. మాల్ న్యూట్రిషన్ అనేదే కనబడట్లా. గతంలో ఇవన్నీ ఏమైనాయి, ఎందుకు చేయలేకపోయారు? నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రజలను కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గడిచిన 30 సంవత్సరాల్లో మీరు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసుంటారు. ఆ టైంలో మీకు మంచి జరిగిందా, లేకపోతే జగనన్న టైంలో మంచి జరిగిందా? ఆ టైంలో మీరు సుఖంగా ఉన్నారా? ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో సుఖంగా ఉన్నారా? మీ చేతిలో డబ్బులు ఆడుతున్నాయా లేదా? అది ఒక్కటే కొలమానంగా తీసుకోమని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కోరుతా ఉన్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా వచ్చి చేసేది ఏం లేదు. ప్రత్యేక హోదా ఏమన్నా తేగలుగుతాడా? తేలేడు కదా. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో గతంలో ఉన్నాడు, నిట్ట నిలువున ముంచేశాడు. పోలవరం ఏమన్నా చేయగలుగుతాడా? చేయలేడు కదా. అమరావతి ఏమన్నా కట్టగలుగుతాడా? కట్టలేడు కదా. దేనికి చంద్రబాబు నాయుడికి ఓట్లు వేయాలా అని అడుగుతా ఉన్నా. లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓట్లు వేయాలా అని అడుగుతా ఉన్నా. అంటే ఈ పప్పు శుద్ధ అన్న లోకేష్ని పల్లకీలు మోయడానిక? ఇవాళ జగనన్న ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నేను ఇవాళ ఘంటాపదంగా చెప్పగలుగుతా. ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టంలో కేరళని సర్పాస్ చేసాం. ఇవాళ కేరళ 100% లిటరసీ రేట్. ఇవాళ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ది నెంబర్ 1 ఇన్ ఎంటైర్ కంట్రీ. ఈవెన్ దో మీరు బీజేపీ పాలిత రాష్ట్రాలు తీసుకోండి, డబుల్ ఇంజన్ సర్కారులు తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, ఆంధ్రప్రదేశ్తో పోటీ పడే రాష్ట్రం నాకు ఒకటైనా చూపించండి. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇంకా న్యాయం చేయాలి. కొంత మేరకు చేస్తూ ఉన్నారు. విభజన హామీలకు సంబంధించి ఇంకా ఇప్పటిదాకా పూర్తి స్థాయిగా క్లారిటీ లేదు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను గతంలో కూడా సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ఉంటుంటేనే నేను మాట్లాడాను. వై దిస్ స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ బీయింగ్ ఎ ఫాదర్ ఫిగర్. మీరు ఆంధ్రప్రదేశ్ని అన్యాయంగా విభజన జరిగినప్పుడు మీరు ఆదుకోవాల్సింది పోయి ఇంకా ఎందుకు చేయట్లేదు? సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు? ఒక తండ్రి రోల్లో ఉన్నప్పుడు 2 రాష్ట్రాలని సమానంగా చూడాలి కదా. ఒక రాష్ట్రానికి ఎక్కువ ఆస్తి వెళ్ళినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్కువ ఆస్తి ఇచ్చినప్పుడు మీరు పైనుంచి మీరు ఆశీర్వదించాలి కదా అని చెప్పేసి నేనే మాట్లాడాను. మరి ఒక్కసారి బీజేపీ అగ్రనాయకత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ఈ గవర్నమెంట్ కంప్లీట్ అయ్యే లోపల విభజన హామీలకు సంబంధించి నిధులు కేటాయించాల్సిందిగా మరి కోరుతా ఉన్నాం. ఏదన్నా మళ్ళీ చెప్పండి. నేను ఒకటే చెప్పాను కదన్నా. ఇప్పుడు ఇందాక ఏం చెప్పినాము, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయిపోతుంది కదా. 14లో పెట్టారు, దానికి ముందరే ఇప్పుడు కొన్ని పెట్టారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, అది ఒక రాజకీయ పార్టీగా పరిగణించి రాజకీయ పార్టీలు ఎందుకు పెడతారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ పార్టీ ఏ రాష్ట్రమైనా కానీ ముఖ్యమంత్రి అవ్వాలని ఆస్పైర్ చేస్తూ పార్టీ పెడతారు ఎవరైనా కానీ. మరి వీరి పార్టీ ఏంటనంటే కొంత డైలమా ఉంది. ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వేదానికి ఈయన పార్టీ పెడతా ఉన్నాడు.
పార్టీ పెట్టాడు, అది దానికి ఆ స్టైల్లోనే వర్క్ చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాడు లోకేష్ అంత అవినీతిపరుడు లేదు, వాళ్ళ నాన్నగారికి తెలుసో తెలీదో ఈయన చేసే అవినీతి అని చెప్పాడు. మరి ఇలా చెప్పి మళ్ళీ వెళ్ళి ఒక పక్కనేమో బీజేపీతో పొత్తులో ఉన్నారని చెప్తా ఉన్నారు, మళ్ళీ ఇంకో పక్కనేమో చంద్రబాబు నాయుడు గారి చెంతను చేరుతూ ఉన్నాడు. మరి ఇది ఎక్కడ సిస్టమ్ అని అడుగుతా ఉన్నా. జనసేన కార్యకర్తలు కూడా అర్థమవుతా ఉంది. అన్న నేను ఐదో ఒకటి చెప్తానన్నా, దుర్గేష్ గారు, కందుల దుర్గేష్ గారు వ్యక్తిగతంగా మంచి మనిషి, రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ అని నేను భావిస్తూ ఉన్నా. ఇప్పుడు దుర్గేష్ గారు గతంలో వైఎస్ఆర్ కుటుంబంతో చాలా అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు దుర్గేష్ గారు నిజంగానే కనుక మా పార్టీలో లాస్ట్ టైం ఉంటే ఆయన ఎమ్మెల్యే అయ్యేవాడు, బహుశా మంత్రి కూడా అయ్యేవాడేమో. మరి అంత స్థాయి ఉన్న వ్యక్తే. నేను ఇందాక చెప్పినట్టు రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ. దుర్గేష్ గారు కూడా నిజంగా మంచి వ్యక్తులు ఇవాళ సంక్షేమం అందించే పార్టీల్లో ఉంటే ఇంకా మంచి చేయడానికి, ప్రజలకి మంచి చేయడానికి, ఆ నియోజకవర్గాలు మంచి చేయడానికి ఉపయోగపడతారు. అదొకటైతే నేను చెప్పగలుగుతాను. ఏమండి ఖచ్చితంగా అండి, ఇప్పుడు మంచి వ్యక్తుల్ని కంపల్సరీ ఆహ్వానిస్తాం. అది కూడా అంటే నా లెవెల్లో నేను మాట్లాడేది కాదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు డెసిషన్స్ తీసుకుంటారు. నిజంగా మంచి వ్యక్తులు పార్టీలోకి వస్తే ఏ పార్టీ మట్టికి ఎందుకు వదులుకుంటుందండి? సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.